आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हुए खबरों की तरफ। संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल का अचानक मायना दामोदर राज नरसिम्हा वजीर सेहत ने किया। इस मौके पर जग्गारेड्डी साबिक रुकन असम्बली संगारेड्डी, बी क्रांति, कलेक्टर जिला के अलावा दीगर ओहदेदार मौजूद थे। दामोदर राज नरसिम्हा वजीर सेहत ने आउट पेशेंट और दीगर वार्ड का मायना किया। उन्होंने कहा कि हॉस्पिटल में कितने डॉक्टर्स अपने फराइज अंजाम दे रहे हैं, इसकी इत्तला मरीजों को भी होनी चाहिए। इस खुसूस में तफसीलात के लिए डॉक्टर्स की एक फेहरिस्त तैयार करते हुए दीवार पर लगाई जाए ताकि मरीजों को इलाज के लिए मदद मिल सके। इन्होंने कहा कि साफ सफाई पर खुसूसी तवज्जो दे। बहुत जल्द मेडिकल कॉलेज की तामीर होते ही 500 बिस्तर पर मुश्तमिल हॉस्पिटल का भी आगाज हो जाएगा। లేతే చెప్తాడు మరి సారు, లేతే చెప్తా లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడొచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మనం 15 లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం కదా చెప్పిన, మన మంత్రి గారు ఉన్నారు, మన మీరు రాయాలి మేడం. మీ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. 50 to 60 పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు? రాస్తలేరు అంటే should also get an MRI. Yes, sir. The first MRI, I'll get you an MRI. It is a commitment from my side, I'll get you the MRI. But I want the space. షెడ్ మాట్లాడదాం కూర్చుంది. వారానికి ఎన్నిసార్లు వస్తావు? 2 సార్లు వస్తావా? గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లు ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎట్లనేది ఇస్మాయిల్ కేన్ పేటట స్టాఫ్ గారికి బెడ్ కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం 5 కావాలి. ఓకే, పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టానికి వస్తుంది కదా. చెప్పదుడా ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళ టెక్నీషియన్ రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా షార్ట్ అయింది. డయాలసిస్ అడిషనల్ బెడ్స్ కానీ ఇంకేది అవసరం ఉన్నా నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో, మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరి ఓ విన్నపము, ఈ సంవత్సరాలకు సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ మరేమా
నర్సింగ్ హాస్టలే కానీ పిల్లలకు హాస్టలే కానీ ఇంకొకరి ఈ ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ another 4 months time we'll complete the entire structure and we'll hand it over to the students. That we will do the responsibility. చివరగా